చాలా మంది పేషెంట్స్ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు అంబులెన్స్ లో రాకుండా ఆటోల్లోనూ బస్సుల్లోనూ హాస్పిటల్ రావడం అనేది చూస్తా ఉన్నాం. ఏ పేషెంట్ కైనా హార్ట్ అటాక్ కనుక వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ కి కాకుండా ఎమర్జెన్సీ క్యాజువాలిటీ కనుక వెళితే అక్కడ ప్రాథమిక పరీక్షలు చేసే లోపు మీ దగ్గరకే కార్డియాలజిస్ట్ వచ్చి చూస్తారు. మీరు అంబులెన్స్ ఎక్కిన వెంటనే ఈసీజీని కనుక పంపిస్తే పేషెంట్ ని క్యాజువాలిటీ కూడా తీసుకెళ్తాం, డైరెక్ట్ గా క్యాథ్ ల్యాబ్ తీసుకెళ్తాం. ఎందుకంటే ఆల్రెడీ పేషెంట్ కి ఈసీజీ ఉంది, ఈసీజీలో హార్ట్ అటాక్ ఉంది, దానివల్ల ఏంటి ఇంకొక హాఫ్ అన్ అవర్ అనేది మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్. దీని ఏంటంటే మనకి వరల్డ్ హెల్త్ ACC/AHA గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏంటంటే పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన వెంటనే డోర్ టు బెలూన్ టైం అంటాము, లేదా డోర్ టు నీడిల్ టైం అంటాము. అంటే హాస్పిటల్కి ఎంటర్ అయిన లోపల మనం ఈ థ్రాంబోలైసిస్ చికిత్స అనేది మనం 30 minutes లోపల ప్రారంభించాలి. అదేవిధంగా మనం ప్రైమరీ యాంజియోప్లాస్టిక్ చేసే ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ అయితే కనుక ఈ డోర్ టు బెలూన్ టైం అనేది మనకి 90 minutes కన్నా ఎక్కువ కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ హార్ట్ అటాక్ యొక్క ట్రీట్మెంట్ సకాలంలో కనుక తీసుకుంటే మనకి గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గకుండా ఉంటుంది. ఫ్యూచర్లో మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.